హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోతే వీడియో అయితే నేను మొన్న మటన్ కర్రీ చేశానమాట. అదైతే నేను నా స్టైల్లో ఎలా చేస్తా అనేది మీకు చూపించేద్దామని అయితే వీడియో తీసేసాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి చిన్న దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగ మొగ్గలు, ఒక బిర్యానీ ఫ్లవరు, 2 బిర్యానీ ఆకులు తుంచుకుని వేసుకున్నాను అనమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మీకు ఒక ఉల్లిపాయ ఎక్కువనే వేసుకుంటే, గ్రేవీ కావాలనుకునే వాళ్ళైతే కొంచెం ఉల్లిపాయ ఎక్కువనే వేసుకోండి. లేదు వద్దనుకునే వాళ్ళు ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసాను. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత అవి బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలని. నేను ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలి అని అయితే స్టార్టింగ్లోనే సాల్ట్ వేసేస్తాను అనమాట. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి. కాసేపు అయితే ఉల్లిపాయలని మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు టమాటా అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు మానేసేయచ్చు. టమాటా అయితే ఒక చిన్న సైజు టమాటా అయితే యాడ్ చేశాను అనమాట. ఇది ఆప్షనలే టమాటా అనేది. వేసుకొని బాగా కలుపుకొని టమాటా కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం అయితే ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే అవి కొంచెమే అవుతాయి. అందుకని చెప్పి మనం మధ్య మధ్యలో బాగా ఫ్రై చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అంచులు మాడకుండా, మళ్ళీ మాడిందంటే స్మెల్ కూడా వస్తుంది. అదొకటి గమనించుకొని మనం మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత నేనైతే మటన్ అయితే యాడ్ చేస్తాను అనమాట. మటన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ వేసుకొని మిక్స్ చేసేటప్పుడే నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసేస్తాను, స్మెల్ రాకుండా ఉంటాయని. మటన్ బాగా కలుపుకొని ఉల్లిపాయల్లో మటన్ బాగా కలిపేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి పసుపు వేసేసుకొని కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అదైతే స్కిప్ అయిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి, మీకు టేస్ట్కి బాగుంటుంది. మటన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. వేసాను నేను, అది స్కిప్ అయిపోయింది, ఎడిటింగ్లో ఎగిరిపోయింది అనమాట. ఇంకపోతే మీరే కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనమైతే ఒక 40% పైనే సిమ్లో పెట్టి మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆ మటన్ కర్రీని అయితే బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ముక్క టేస్ట్ వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎక్కువసేపు మగ్గితేనే కూర ఇంకా టేస్ట్ ఉంటుంది. బాగా మగ్గి వాటర్ అంతా ఆ మటన్లో నుంచి బయటకు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వాటర్ మొత్తం ఎగిరేంత వరకు బాగా కలుపుకుంటూ మనం బాగా ఉడకనివ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ అయితే బాగా ఉడకనిచ్చి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకి కింద అడగంటకుండా ఉంటుంది. మంచిగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత అందులో కావాల్సిన మసాలాలు, కారాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కారం యాడ్ చేశాను. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువనే వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువనే వేసుకోండి. మటన్ కర్రీ కదా, కొంచెం నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను అందుకే కొంచెం కారం ఎక్కువనే వేసాను. తర్వాత కారం యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసా, కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ మసాలాలన్నీ ఆ మటన్కి పట్టేలాగా మొత్తం కలుపుకొని కర్రీని ఒక 1 and 2 minutes వరకు మనం అలా ఫ్రై చేసుకుంటే ముక్కలకి బాగా మసాలా అనేది పడుతుందన్నమాట. అలా కలుపుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు మటన్ ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కూడా అలాగే వాటర్ యాడ్ చేశాను. ఇంకైతే కుక్కర్కి మూత పెట్టేసి ఇంకా విజిల్స్ కోసం మనం వెయిట్ చేయడమే. హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ అయితే వచ్చేంత వరకు అయితే కర్రీని ఉంచుకుంటే మంచిగా ఉడికిపోతుంది కర్రీ అనేది.
ఇంకా మనమైతే విజిల్స్ ఎన్నొచ్చాయనేవి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మటన్ కర్రీ కాస్త బొగ్గు కర్రీ అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు విజిల్స్ కూడా కౌంట్ చేసుకొని మంచిగా చెక్ చేసుకుంటే మన కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుందనమాట. ఇక్కడైతే నా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట. ఇప్పటిదాకా వీడియో చూసారు కదా! ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.